Hi viewers, welcome to our channel Kavita Ashok Educational and Motivational Channel. Target 2021 ఎగ్జామ్స్. ఈసారి మనకు మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి టోటల్ 33 మార్క్స్ కేటాయించడం జరిగింది. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్. ఈ ఒక్క చాప్టర్ చదివినా సరే మనం 33 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో మెయిన్ పార్ట్స్ కూడా తీసేయడం జరిగింది. హార్డ్ ఉన్నటువంటి పార్ట్స్, గాజోడర్ మెథడ్ కానీ, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ కానీ. సో రిమైనింగ్ వాటిలో నుంచి 33 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు ఇక్కడ. దెన్ ఫైండ్ A ప్లస్ B అన్నాడు. A ప్లస్ B ఇన్ ద సెన్స్ ఇయర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అడిషన్. సో కరస్పాండింగ్ పొజిషన్స్ అంటే A11 పొజిషన్, A12 A12 పొజిషన్స్ లైక్ దట్. సో 2 + 1 3, 3 + 0 3, -1 + 1 0, 7 + 2 9, 8 - 4 4, 5. Find A square. A square is nothing but A into A. సో మల్టిప్లై చేస్తే మనకు, సో ఇది ఒక మెథడ్ ప్రకారం మల్టిప్లై చేయాల్సి ఉంది. I into I square ప్లస్ 0 into 0 0, I into 0 0, 0 into I 0, నెక్స్ట్ 0 into I 0, I into 0 0, I 0 into 0 0, I into I square. I square ఈక్వల్ టు -1 కాబట్టి -1 0 0 -1 వస్తుంది మనకు. అంటే A square ఈక్వల్ టు -I అవుతుంది. అలాగే 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు ఇక్కడ. 2/2 మ్యాట్రిసెస్. AI plus BE whole cube is equal to A cube I plus 3A square BE, where I is the unit max of order 2. దీన్ని మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AI plus BE. A అనేది ఎలిమెంట్, I అంటే 1 0 0 1 ప్లస్ B ఇంటూ E అంటే 0 1 0 0. సో సింప్లిఫై చేస్తే మనకు AB0A వచ్చింది. AI plus BE హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము. సో AI plus BE ఇంటూ AI plus BE సింప్లిఫై చేస్తే మనకు A స్క్వేర్ 2AB 0 A స్క్వేర్ వచ్చింది. AI plus BE హోల్ క్యూబ్ అంటే AI plus BE హోల్ స్క్వేర్ ఇంటూ AI plus BE. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్ 2/2 మ్యాట్రిక్స్ వచ్చిందని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే RHS తీసుకోండి. A క్యూబ్ ఇంటూ I అంటే 1 0 0 1, 3A స్క్వేర్ B E అంటే 0 1 0 0. సింప్లిఫై చేస్తే మనకి A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్ ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 మనకు AI ప్లస్ BE హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, A క్యూబ్ I ప్లస్ 3A స్క్వేర్ BE వచ్చింది. ఇది కూడా మనం ఈసారి 4 మార్క్స్ క్వశ్చన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ A ఈజ్ ఏ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఈజ్ గివెన్ ఇయర్ నాన్ సింగులర్ అండ్ ఫైండ్ A ఇన్వర్స్ అన్నాడు. ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ కావాలి. నాన్ సింగులర్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెట్ A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో తీసుకుంటాం, 1 ఇంటూ రోని కాలంని యాబ్సెంట్ చేస్తే AD - B చేసేస్తాము. సెకండ్ ఎలిమెంట్ దగ్గర మైనస్ వస్తుంది, ఎందుకంటే కోఫ్యాక్టర్ ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి -2 ఇంటూ మళ్ళీ రోని కాలంని మనం యాబ్సెంట్ చేస్తే 6 - 3 వస్తుంది, ప్లస్ 1 ఇంటూ అగైన్ రో కాలం యాబ్సెంట్ చేస్తే 3 - 2 వస్తుంది. సింప్లిఫై చేస్తే -4 వచ్చింది. అంటే డెట్ A వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. దీనికి A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. A ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మైనర్, తర్వాత కోఫ్యాక్టర్, తర్వాత అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో మైనర్ ఆఫ్ A అంటే చూడండి, మైనర్ ఆఫ్ 1 అనుకోండి, రోని కాలంని యాబ్సెంట్ చేస్తే ఎంత వచ్చింది, 1. మైనర్ ఆఫ్ 2 అంటే రోని కాలంని యాబ్సెంట్ చేస్తే 3 వచ్చింది. మైనర్ ఆఫ్ మళ్ళీ 1 అంటే మళ్ళీ రోని కాలంని యాబ్సెంట్ చేస్తే 1 వచ్చింది. అలా మనం మైనర్ క్యాలిక్యులేట్ చేయాలి. కోఫ్యాక్టర్ అంటే మైనర్ కోఫ్యాక్టర్ డిఫర్ అయ్యేటువంటి పార్ట్ ఏంటి, ఆడ్ పార్ట్స్ A12 A21 ఈ పార్ట్లలో మైనర్ కోఫ్యాక్టర్ అనేది డిఫర్ అవుతాయి. కాబట్టి నేను సింబల్ పెట్టాను చూడండి, ఆ 4 ప్లేసెస్లో సింబల్ చేంజ్ అవుతుంది మనకు. కాబట్టి 1 -3 1 -3 1 1 4 0 -4 అనేది కోఫ్యాక్టర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అడ్జాయింట్ కనుక్కుంటాం. అడ్జాయింట్ ఈజ్ నథింగ్ బట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సో రోని కాలం కానీ కాలం రోని కానీ మారుస్తాము, అప్పుడు అడ్జాయింట్ వస్తుంది మనకు. A ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్జాయింట్ A బై డెట్ A, అంటే 1/det A ఇంటూ అడ్జాయింట్ A అవుతుంది. డెట్ A వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం మనం -4. సో 1/-4 అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేస్తాం మనం. సో వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటి, A ఇన్వర్స్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 1 -3 4 -3 1 0 1 1 -4 అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై క్రామర్స్ రూల్. ఇది ఈసారి మనకు 7 మార్క్స్ క్వశ్చన్లో కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఒక్క ప్రాబ్లం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని పే చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ను మనం క్రామర్స్ రూల్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. సో దీంట్లో ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేస్తాము. ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని, ఎక్స్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అని, డీని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాము. ఫస్ట్ మనం క్రామర్స్ రూల్ అప్లై చేయాలి అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని డెల్టా అంటాము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు mod A. దాన్ని సింప్లిఫై చేస్తే -3 వచ్చింది. -3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ A ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు మనము డెల్టా 1 క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా 1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కాలంలో మనం D మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేస్తామన్నమాట Aలో.
ఇక్కడ చూడండి, మామూలుగా మ్యాట్రిక్స్లో ఏ దగ్గర ఫస్ట్ కాలంలో 1 to 1 ఉంది కదా, ఆ ప్లేస్లో 1 6 3ని రీప్లేస్ చేశాను డెల్టా 1 క్యాలిక్యులేట్ చేయడానికి. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చిందంటే మనకు -21 వచ్చింది. ఈ విధంగానే మనం డెల్టా 2 అండ్ డెల్టా 3 వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా 2లో ఏం చేసాము, సెకండ్ కాలంని రీప్లేస్ చేసాము 163గా, దాని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 30 వచ్చింది. డెల్టా 3లో థర్డ్ కాలంని రీప్లేస్ చేసాము 163గా, దీని డిటర్మినెంట్ -12 వచ్చింది. సో ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1/డెల్టా, వై ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. అన్ని వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసాము. సో అన్ని రీప్లేస్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ -10 అండ్ జెడ్ వాల్యూ 4 వచ్చిందనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఏదైనా ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆర్హెచ్ఎస్ వాల్యూ వస్తుందన్నమాట. ఇది కంపల్సరీగా మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 7 మార్క్స్ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్నాడు. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో కూడా ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి చేంజ్ చేస్తాము. AXT ఫస్ట్ మనం డిటర్మినెంట్ కానీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చింది మనకు -2 వచ్చింది. -2 అంటే ఇది నాట్ ఈక్వల్ టు 0, అంటే ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది, దీనికి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ఏ మ్యాట్రిక్స్కి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ముందు మైనర్ కనుక్కోవాలి. మైనర్ కనుక్కున్న తర్వాత మైనర్ కోఫాక్టర్ అనేది సింబల్స్ పెట్టినటువంటి పొజిషన్లో, అంటే ఆడ్ పొజిషన్స్లో సింబల్స్ చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెడతాము. తర్వాత అడ్జాయింట్ అంటే కోఫాక్టరీ హోల్ ట్రాన్స్పోజ్, అంటే రోని కాలంగా రాస్తాం మనం. తర్వాత ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏంటి, అడ్జాయింట్ ఏ డెట్ ఏ, మనకు 1/, డెట్ ఏ అంటే -2 ఉంది. అడ్జాయింట్ ప్లేస్లో అడ్జాయింట్ మనం రీప్లేస్ చేస్తాం. 2 -2 -4 0 -1 1 -2 1 3 చేసిన తర్వాత -1/2 2 0 2 -1 1 -4 1 -4 3. ఇక్కడ ఏంటంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తాం. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసిన తర్వాత మనకు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి అయింది. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఐ అవుతుంది, ఎందుకంటే ఏ మ్యాట్రిక్స్ నా మ్యాట్రిక్స్ ఇన్వర్స్తో మల్టిప్లై చేసి మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి వచ్చింది. ఐ ఇంటూ ఎక్స్, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దేంతో మల్టిప్లై చేసి అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి అవుతుంది అనమాట మనకు. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి కదా, -1/2 ఇంటూ 2 -4 -4 0 -1 1 -2 1 3, దీన్ని డి మ్యాట్రిక్స్ అంటే 9 6 2 మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి మనము సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది అంటే 1 2 3 వచ్చింది. అంటే XYZ వాల్యూ 1 2 3 వచ్చింది. X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు 2, Z ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు కూడా అంతే, డౌట్ వస్తే ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి ఏదైనా ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్లో రీప్లై చేస్తే మనకు ఆర్హెచ్ఎస్ వాల్యూ వస్తుంది. కంపల్సరీ క్వశ్చన్ ఈసారి ఈ మోడల్లో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకు, A² ఈక్వల్ టు -i అని రీప్లేస్ చేయాలి. A² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A, మనకు మల్టిప్లై చేస్తే I² 0 0 I² వచ్చింది. I² వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -1. సో మైనస్ని కామన్ చేస్తే 1 0 0 అని వచ్చింది. 1 0 0 ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అంటే -i అవుతుంది. అంటే A² ఈజ్ ఈక్వల్ టు -i అవుతుంది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాంతోపాటు A² ఈక్వల్ టు 0 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K. A కంటైన్స్ K. సో A² ఈజ్ నథింగ్ బట్ A ఇంటూ A. మనం సింప్లిఫై చేస్తే మనకు 0 8 + 4K -2 - K K² -4 వచ్చింది. బట్ గివెన్ A² ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అంటే 0 మ్యాట్రిక్స్, ఇక్కడ 2/2 కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 0 0 0 0కి ఈక్వేట్ చేసాము. సో మనము కరస్పాండింగ్ పొజిషన్స్ ఈక్వేట్ చేద్దాము. దీంట్లో ఒకటే వాల్యూ కాబట్టి 8 + 4K ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది మనకు. A12 పొజిషన్తో ఈక్వేట్ చేస్తే 4K ఈక్వల్ టు -8 అంటే K వాల్యూ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇది కూడా మనం ఈసారి 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 3/3 మ్యాట్రిక్స్. దీంట్లో ఒక అన్నోన్ వాల్యూ ఉంది X. ఇక్కడ ఇట్ ఈస్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ X అంటున్నాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి, దాంట్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ కావాలి. ఎస్ జీరోస్ అయినాయి మనకు. నెక్స్ట్ AIJ ఈజ్ ఈక్వల్ టు -AJI అవుతుంది ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో. ఇక్కడ X అనేది ఏ పొజిషన్లో ఉంది, థర్డ్ రో సెకండ్ కాలం, అంటే A32 పొజిషన్లో ఉంది. ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే అకార్డింగ్ టు ద ఫార్ములా -A23కి ఈక్వల్ అవుతుంది. -A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలంలో ఏముంది -2 ఉంది, అంటే -2 అవుతుంది. అంటే X వాల్యూ 2 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో X వాల్యూ ఏమైంది, ఇక్కడ 2 అయిందనమాట. అలాగే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 2/2 మ్యాట్రిక్స్. A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు I. ఏ ట్రాన్స్పోజ్ని A డాష్ లెక్క చూపించవచ్చు, ఏ ట్రాన్స్పోజ్ అని కూడా రాయొచ్చు. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే అంటే రోని కాలంగా చేంజ్ చేసుకుని మల్టిప్లై చేస్తే మనకు cos² α + sin² α అంటే 1, రిమైనింగ్ వాల్యూస్ క్యాన్సిల్ అయ్యాయి, అంటే 1 0 0 1 వచ్చింది. అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఏ చేసినా కూడా మనకు సింప్లిఫై చేస్తే మనకు 1 0 0 1 వచ్చింది. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1 వచ్చింది. 1 0 0 1 ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఫైనల్గా
ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఇది కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏ 3/2 మ్యాట్రిక్స్ అన్నాడు అండ్ ఏ ఐజే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ అంటే లేదా మాడ్యులస్ ఆఫ్ I - 3j అన్నాడు. సో A32 మ్యాట్రిక్స్ని మనం ముందు కన్స్ట్రక్ట్ చేద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు A11, A12, A21, A22, A31 అండ్ A32 అంటే 3 rows 2 columns ఉన్నాయన్నమాట మనకు. ఏ ఐజే అంటే 1/2 ఇంటూ మోడ్ I - 3j కదా. సో ఏ ఐజే అంటే I1 J1 I ప్లేస్లో J ప్లేస్లో రీప్లేస్ చేస్తే మనకు A11 వాల్యూ 1 వచ్చింది. అలాగే A12 వాల్యూ 5/2 వస్తుంది. A21 వాల్యూ 1/2 వచ్చింది. A22 వాల్యూ 2 వచ్చింది. A31 వాల్యూ 0 అండ్ A32 వాల్యూ 3/2 అనమాట. సో ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉందో అది రీప్లేస్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 5/2 1/2 2 0 3/2 ఇట్లా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద యాన్యువల్. నెక్స్ట్ క్వశ్చన్ 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చాడు. దోస్ 2 ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y, z అండ్ a. 2 matrices are said to be equal if their corresponding elements are same. So corresponding positions equate చేస్తే x - 3 is equal to 5, 2y - 8 is equal to 2, z + 2 is equal to -2 and 6 is equal to a - 4 అయింది. సో మనం సింప్లిఫై చేస్తే x వాల్యూ 8, y వాల్యూ 5, z is equal to -4 అండ్ a వాల్యూ 10 అవుతుంది అనమాట. ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3/3 మ్యాట్రిక్స్. ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటున్నాడు. ట్రేస్ ఇన్ ద సెన్స్ హియర్ trace is nothing but the sum of the principal diagonal elements in the square matrix. Principal diagonal elements అంటే ఇప్పుడు మనం రౌండ్ తీసుకున్నాం చూడండి, అది ప్రిన్సిపల్ డయాగోనల్ అవుతుందన్నమాట. సో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సమ్మేషనే మనకు ట్రేస్ అంటే కనుక్కుంటే ఏమవుతుంది 1 - 1 + 1 అవుతుంది. 1 1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1. ట్రేస్ ఏ వాల్యూ ఏమవుతుందంటే మనకు 1 అవుతుంది. దీనికి డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకు. దీనికి అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇది 2 మార్క్స్లో రావచ్చు, మనకు 4 మార్క్స్లో కూడా రావచ్చు. సో ఫస్ట్ మనకు ఇన్వర్స్ కావాలి అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే AD - BC ఫార్ములాలో మనకి ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. సో 1 అంటే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో ఇన్వర్స్ కావాలంటే ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయాలి మనకు. ఫస్ట్ మైనర్ ఆఫ్ ఏ, మైనర్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే రోని కాలంలో వదిలేస్తే ఒక కాస్ ఆల్ఫా మిగులుతుంది. మైనర్ ఆఫ్ మైనస్ సైన్ ఆల్ఫా అంటే మళ్ళీ రో కాలం వదిలేస్తే సైన్ ఆల్ఫా వస్తుంది. మళ్ళీ సైన్ ఆల్ఫాకు మైనర్ అంటే రో కాలం వదిలేస్తే మైనస్ సైన్ ఆల్ఫా వచ్చింది. కాస్ ఆల్ఫాకి మైనర్ అంటే అక్కడ రోని కాలంలో వదిలేస్తే కాస్ ఆల్ఫా వచ్చింది. ఇక్కడ మైనర్ కో ఫ్యాక్టర్ అనేది ఆడు పొజిషన్లో డిఫర్ అవుతాయి. అంటే A11 A22 సేమ్ ఉంటాయి కాబట్టి A12 చేంజ్ అవుతుంది, A21 చేంజ్ అవుతుంది చూడండి. అక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అనేది, మైనస్ ఉన్నది ప్లస్ అయింది. అలాగే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కో ఫ్యాక్టర్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ కాబట్టి రోని కాలంగా చేంజ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అడ్జాయింట్ ఏ డెట్ ఏ. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ 1 అన్నాడు కాబట్టి 1/1 ఇంటూ అడ్జాయింట్ ఏ ప్లేస్లో మనం కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫాని రీప్లేస్ చేసాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 కాబట్టి దర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఇన్ ద ఇన్వర్స్. ఇన్వర్స్ ఇక్కడ అడ్జాయింట్ రెండు సేమ్ అవుతాయి అనమాట. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అవుతుంది అనమాట. ఈ విధంగా మనం డిటర్మినెంట్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ దీన్ని మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఇక్కడ. A00 0B0 00C అని, అలాగే ABC ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. సో మనకు ఫస్ట్ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అది సింగులరా నాన్ సింగులరా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డెట్ ఏ కనుక్కుంటున్నాను. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే నాకేం వచ్చిందంటే ABC వచ్చింది. ఆల్రెడీ ఇచ్చాడు ABC ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని. సో నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఏ ఇన్వర్స్ కావాలంటే ఫస్ట్ మైనర్ కనుక్కోవాలి. మైనర్ ఆఫ్ ఏ అంటే రో కాలంని మనం రిమూవ్ చేస్తే AD - BC అంటే BC - 0 అంటే BC అవుతుంది. అలాగే రిమైనింగ్ కూడా మైనర్ క్యాలిక్యులేట్ చేస్తాము. మైనర్ కో ఫ్యాక్టర్ డిఫర్స్ ఇన్ ద ఆడ్ పొజిషన్స్. నేను ఆల్రెడీ సింబల్ పెట్టాను, అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ సేమ్ మైనర్ కో ఫ్యాక్టర్ సేమ్ వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ కో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఉన్న మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేశాను. ఇది కూడా కో ఫ్యాక్టర్ ఏముంటే అదే అడ్జాయింట్ ఏ అవుతుంది. నౌ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ 1/det ఏ అంటే ABC. అలాగే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రాసాము. ఒక్కొక్క ఎలిమెంట్ను లోపల మల్టిప్లై చేస్తే మనకు 1/a ఒక పొజిషన్లో, 1/b ఒక పొజిషన్లో, 1/c ఒక పొజిషన్లో వస్తుంది. కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు A00 0B0 00C మ్యాట్రిక్స్ అయితే ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఏ ప్లేస్లో 1/a వస్తుంది, B ప్లేస్లో 1/b వస్తుంది, C ప్లేస్లో 1/c వస్తుంది అనమాట. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ 3a ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు మనకు ఒక 3/3 మ్యాట్రిక్స్. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు
ఏ ట్రాన్స్పోజ్ అంటున్నాడు. సో దీన్ని మనం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ కాకుండా ఒక ఫామ్ ప్రకారం ప్రూవ్ చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ అది సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ డైరెక్ట్గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. ఆల్రెడీ మనకు ఒక ఫామ్ ఉంటుంది. డెట్ కేఏ అంటే కే క్యూబ్ ఇంటూ డెట్ ఏ. ఇచ్చింది 3/3 అయితేనేమో కే క్యూబ్ అవుతుంది, 2/2 అయితే కే స్క్వేర్ అవుతుంది, n/n అయితే కే పవర్ n ఇంటూ డెట్ ఏ అవుతుంది. సో మొత్తానికి 3 క్యూబ్కు మనకు డిటర్మినెంట్ 27 క్యాన్సిల్ అయ్యి డెట్ ఏ వాల్యూ 1 వస్తుంది. 1 అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్గా అది తీసుకోండి. బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ వాల్యూ ఏమవుతుంది, ఐ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని మనం ప్రూవ్ చేయడం. సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, ఇచ్చిన 2 మ్యాట్రిక్స్ ఇంకా 3A ఇంటూ 3A ట్రాన్స్పోజ్ తీసుకొని మల్టిప్లై చేశాను. 9A ట్రాన్స్పోజ్ వచ్చింది. సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకు 9 వచ్చింది. 9 ఇంటూ 100,010,001 9 క్యాన్సల్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఇప్పుడు నేను ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాడు కాబట్టి ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నాను 2 సైడ్స్లో. అప్పుడు ఏ ఇన్వర్స్ ఏ వాల్యూ ఐ కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది. ఐని ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఫైనల్గా మనకు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ వచ్చిందనమాట. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈ మెథడ్లో చేయండి, మీకు ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఇది కంపల్సరీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఇక్కడ. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఈ మ్యాట్రిక్స్ కూడా ఫస్ట్ మనం డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేద్దాము. డెట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఏ నాన్ సింగులర్ అవుతుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఏం ప్రూవ్ చేయాలో ఫస్ట్ అది తీసుకోండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ కదా, దీన్ని ఏతో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4. మన టార్గెట్ ఇప్పుడు ఏ పవర్ 4 ఈక్వల్ టు ఐ అని ప్రూవ్ చేయడం. ఏ పవర్ 4 కావాలంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కావాలి కదా, ఫస్ట్ ఏ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేయండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. ఇక్కడ మనకు మల్టిప్లై చేస్తే ఒక మ్యాట్రిక్స్ వచ్చింది మనకు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 3 - 4 4 0 - 1 0 -2 2 -3 వచ్చింది. అప్పుడు ఏ పవర్ 4 అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది 1 0 0 0 1 0 0 0 1 అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 అంటే ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మనం ఏ ఇన్వర్స్ని మల్టిప్లై చేద్దాం. ఏ ఇన్వర్స్ ఏ పవర్ 4 ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఐ. ఏ పవర్ 4ని మనం ఏ ఇంటూ ఏ క్యూబ్ రాయొచ్చు కదా, అప్పుడు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఐ అవుతుంది. ఐ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఐ కాబట్టి ఏ ఇన్వర్స్ ఏ వస్తుంది. ఐ ఇంటూ ఏ క్యూబ్ అంటే ఐని ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది. దీన్ని కూడా ఈసారి మనం 4లో కానీ 7 మార్క్స్ క్వశ్చన్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి రెండు కూడా ట్రిక్స్ యూజ్ చేసుకొని చేసాము. లేకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే లెంతీ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు సాల్వ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఇక్కడ, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. దెన్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ తీసుకోండి. మనకు అడ్జాయింట్ ఏ కావాలంటే కోఫ్యాక్టర్ కావాలి కదా, కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ రాయండి. A1కు కోఫ్యాక్టర్ క్యాపిటల్ A1, B1 కోఫ్యాక్టర్ క్యాపిటల్ B1, C1 కోఫ్యాక్టర్ క్యాపిటల్ C1గా తీసుకొని మనం ముందు మ్యాట్రిక్స్ రాయాలి. అడ్జాయింట్ అంటే ఏ అంటే ఏంటి, కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ కదా. సో అడ్జాయింట్ ఏ అని రాసుకుంటే A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 వస్తుంది. ఇలా మనం అడ్జాయింట్ ఏని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేశాను. ఏ మ్యాట్రిక్స్ని అడ్జాయింట్ ఏతో మల్టిప్లై చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ A1 క్యాపిటల్ A1 కోఫ్యాక్టర్ ఆఫ్ A1 ప్లస్ B1 ఇంటూ కోఫ్యాక్టర్ ఆఫ్ B1 ప్లస్ C1 ఇంటూ కోఫ్యాక్టర్ ఆఫ్ C1 ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఫార్ములా డెట్ ఏ అవుతుంది. రిమైనింగ్ ఏంటి, ఒక రోని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే నెక్స్ట్ రో యొక్క కోఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో రిమైనింగ్ పొజిషన్ 0 అవుతాయి. ఎక్కడైతే B1ని రోని అదే రో కోఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే డెట్ ఏ వచ్చింది అనమాట. రిమైనింగ్ పొజిషన్స్లో జీరోస్ వచ్చాయి. డెట్ ఏని కామన్ తీస్తే 1 0 0 0 1 0 0 0 1 కాబట్టి అది ఐ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ వచ్చింది. ఈ డెట్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది. సిమిలర్లీ వీ కెన్ షో దట్ అడ్జ్ ఏ బై డెట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఈ 2 సైడ్స్ నుంచి ఏం రాయొచ్చు, ఏ ఇంటూ అడ్జ్ ఏ బై డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జ్ ఏ బై డెట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. మనకి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఏంటి, ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ బి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ అడ్జ్ ఏ బై డెట్ ఏ అవుతుంది. సో దేర్ ఫోర్ వీ కెన్ షో దట్ యాజ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇది కూడా మనకు 4లో కానీ 7 మార్క్స్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వాల్యూ అన్ని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఫస్ట్ మన టార్గెట్ ఇది సింగులరా నాన్ సింగులర్ అని చెక్ చేయడం. సో ఫర్ దట్ సేక్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వచ్చింది. ఆ వాల్యూ ఆల్రెడీ మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు 1 అని. కాబట్టి డెట్ ఏ వాల్యూ 1, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏ నాన్ సింగులర్ అవుతుంది, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మనకు ముందే తెలిసి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు మైనర్ కావాలి, కోఫాక్టర్ కావాలి, అడ్జాయింట్ కావాలి. సో మైనర్ ఆఫ్ ఏని రాస్తే మనకు ఏ మైనస్ ఐబి మైనస్ ఈ ప్లస్ ఐడి సి ప్లస్ ఐడి ఏ ప్లస్ ఐబి వచ్చింది. ఇక్కడ ఇది ఏంటి మైనర్. సో ఇది నేను ఆల్రెడీ సింబల్ పెట్టాను చూడండి. మైనర్ అండ్ కోఫాక్టర్ అనేది ఆ రెండు పొజిషన్లో చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో కోఫాక్టర్ రాశాను నేను. కోఫాక్టర్లో సైన్ చేంజ్ చేసాను చూడండి, యారో మార్క్ దగ్గర రైట్ చేంజ్ చేసిన తర్వాత కోఫాక్టర్ని సింప్లిఫై చేసి రాసి అడ్జాయింట్ రాస్తున్నాను. అడ్జాయింట్ ఈజ్ నథింగ్ బట్ కోఫాక్టర్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. అంటే రోని మనం కాలంగా రాసేసాను. రాసిన తర్వాత మనకు అడ్జాయింట్ ఏ వచ్చింది. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, ఎడ్జ్ ఏ బై డెట్ ఏ కదా, అంటే 1 డిటర్మినెంట్ అంటే 1. మళ్ళీ ఆ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అక్కడ ఏమైంది, అడ్జాయింట్ ఏ అనేది ఇన్వర్స్ అనేది ఈక్వల్ అయింది అనమాట. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి అండ్ ఏ ప్లస్ ఐబిగా కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకు 7 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు షో ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ ఇంటూ ఏ కదా. 3/3 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకు ఏ స్క్వేర్ ఏళ్ళు 9 8 8 8 9 8 8 8 9 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే మనకి ఇచ్చినటువంటి ఎల్హెచ్ఎస్ పార్ట్లో రీప్లేస్ చేస్తాము. సో రీప్లేస్ చేస్తే ఏ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో ఏ, ఐ ప్లేస్లో ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 రీప్లేస్ చేశాను. సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, 0 0 0 0 0 0 0 0 0 అంటే 0 మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 వచ్చింది. అంటే అది 0 మ్యాట్రిక్స్గా రాయొచ్చు. అంటే ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. దీన్ని కూడా మనం ఈసారి 7 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్లో రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ టీటా మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు π/2 దెన్ షో దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ టీటా మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ పై అవుతుంది. ఎక్కడైతే టీటా ఉంటుందో ఆ ప్లేస్లో π/2 ప్లస్ పై పైన రీప్లేస్ చేసాం. ఎల్హెచ్ఎస్ తీసుకొని లెఫ్ట్ పార్ట్ దాంట్లో నేను టీటా ఉన్న దగ్గర π/2 ప్లస్ పై రాశాను. అయితే స్క్వేర్ ఉన్న దగ్గర మనకు ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా కూడా పాజిటివ్నే అవుతుంది. కాబట్టి కాస్ 90 ప్లస్ టీటా అంటే సైన్ టీటా, సైన్ 90 ప్లస్ టీటా అంటే కాస్ టీటా. స్క్వేర్ ఉన్న దగ్గర మాత్రమే స్క్వేర్ ఉంటుంది. అది సైన్ 90 ప్లస్ పై అన్నప్పుడేమో కాస్ పై అవుతుంది. అది సెకండ్ క్వాడ్రంటే కాబట్టి సైన్ పాజిటివ్ అవుతుంది. అది కాస్ అప్పుడు నెగిటివ్ అయింది చూడండి. అంటే కాస్ 90 ప్లస్ పై అంటే మైనస్ సైన్ పై అయింది. అని రీప్లేస్ చేసిన తర్వాత నేను మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని వాల్యూస్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఈ మల్టిప్లికేషన్ వాల్యూ ఏమవుతుంది మనకు 0 0 0 అంటే 0 మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2 వచ్చింది. దాన్ని మనం 0 మ్యాట్రిక్స్గా ట్రీట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దాంతోపాటు 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. సో 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి అంటే 2x ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. మ్యాట్రిక్స్ ప్లస్లో మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేస్తే 2x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 6 4 - 2 వచ్చింది. ఆ మ్యాట్రిక్స్లో 2 కామన్ తీస్తే 1 3 2 - 2 అవుతుంది. 2 కు 2 క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 1 3 2 - 1 అవుతుంది అనమాట. ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే ఏ బి ఆర్ ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ దెన్ ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏబి ఇన్వర్టబుల్ అండ్ ఫర్దర్ వీ హ్యావ్ టు షో ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒకటి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఒకటి, ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఒకటి, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఏ కామా బి ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అయితే అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది, బి ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఓకే రైట్. ఫస్ట్ ప్రూవ్ చేసేటప్పుడు నేను యారో మార్క్ పెట్టింది చూడండి. లెఫ్ట్ ఉన్నది రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. రైట్ సైడ్ తీసుకునే పోతే ఏమవుతుంది, ఇన్వర్స్ కాస్త ఇన్వర్స్ ఉంటే ఇన్వర్స్ పోతుంది, ఇన్వర్స్ లేకపోతే ఇన్వర్స్ వస్తుంది, అంతే కదా. సో ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏ ఇన్వర్స్ వచ్చిందనమాట. సో ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఐ మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ అన్నాడు కాబట్టి. అలాగే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసినా కూడా ఐ వస్తుంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ అంటే ఏంటి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ మల్టిప్లికేటివ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, దాని పక్కన ఉన్నదే అవుతుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. అంటే ఏ ఇన్వర్స్ ఇన్వర్టబుల్ అని ప్రూవ్ చేసాము. అలాగే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని కూడా ప్రూవ్ చేసాము. సెకండ్ ప్రాబ్లంలో కూడా దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ఇన్వర్స్ పోతుంది, అంటే ఏ ట్రాన్స్పోజ్ ఒకటే అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అనమాట. మనకు ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కదా. కాబట్టి దీన్ని ఏం రాస్తాం మనం, ఏ ఇన్వర్స్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అని రాస్తాం.
ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఐ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఐ, ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినా దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్. అలాగే మళ్ళీ ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేశాను, దాన్ని కూడా ఐ వచ్చింది. సో అకార్డింగ్ టు డెఫినేషన్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇన్వర్స్ ఐ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. సో డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఇన్వర్టబుల్ అవుతుంది అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. దాన్ని మనం ఈక్వేట్ చేస్తే ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది అనమాట. ఓకే, థర్డ్ దాంట్లో ఏంటి, థర్డ్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్న ఏబీ ఇన్వర్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఏబీ అవుతుంది. దీన్ని ఏబీ ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అవుతుంది, అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ కాబట్టి. బి ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఐ, ఏ ఇంటూ ఐ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. అలాగే మళ్ళీ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబీ చేస్తే కూడా మళ్ళీ ఐ వచ్చింది. సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఏబీ ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు, ఏబీ ఈజ్ ఇన్వర్టబుల్ అని తెలుస్తుంది మనకు, అండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబీ ఈజ్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఏబీ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. సో దీంట్లో మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ దిస్ చాప్టర్ కంటైన్స్ 33 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ క్వశ్చన్సే కాకుండా వీటికి సిమిలర్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసుకొని పెట్టుకోండి. ఎస్పెషల్గా ఏంటంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, క్రామర్స్ రూల్లో నేను ఒక్క ప్రాబ్లం మాత్రమే తీసుకొని సింప్లిఫై చేశాను. ఇలాంటి మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ సింప్లిఫై చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇదే ప్రాబ్లం రావాలని రూలే లేదు కదా, మనకి ఇలాంటి మోడల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మ్యాక్సిమం మనకున్నటువంటి అవగాహనతో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటో అన్ని క్వశ్చన్స్ కూడా దీంట్లో కవర్ చేశాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీటిని నోట్స్ రాసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. వీటిపైనే డిపెండ్ కాకుండా వీటికి సిమిలర్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. 99% ఇవే రావాలి. ఒకవేళ మిస్ అయినా కూడా మీరు అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగా 33 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో మంచిగా రాయండి ఎగ్జామ్, మ్యాట్రిసెస్లో 33 మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ద కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. థ్యాంక్ యూ.